ప్రార్థన చేసుకుని ఈ రాత్రి ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. మహోన్నతుడు మా రక్షకుడు పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన నీ సన్నిధిని చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచుటకు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన కూడికకై మీకు వందనాలు. బలహీనులమైన మమ్మలను ప్రభు మీరు ప్రేమించి నీ పాద సన్నిధిలో ఉండగలిగినటువంటి ధన్యత కృప మీరు అనుగ్రహించారు. ఈ రాత్రి కూడికను నీ సన్నిధిలో నుండి ప్రారంభిస్తూ ఉండగా ప్రారంభము నుండి చివరి వరకు నీ కృపలో నీ అధ్యక్షతలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా ఘనతకరంగా ప్రభా చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ గొప్ప దీవెనకరంగా ఉండేటకు కృపద ఇచ్చేయండి. పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో నాయన నిశ్చితానికి అనుకూలంగా మేము ఉండేటక్కును నీ బిడ్డలముగా నీ సన్నిధిని అనిపించే ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి. కృప కలిగిన తండ్రి నీకే వందనాలు. బలమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రి ప్రార్థన కూడికకు ప్రభు మరి నీ యొక్క కృపలో మమ్మల్ని బలపరిచి ప్రతి అభ్యంతరాన్ని ఆటంకాన్ని దూరపరిచి నీ సన్నిధిలో నుండి దీవెనకరంగా నాయన మా ఆత్మలకు విశ్రాంతి సమాధానం పొంది రీతిగా ఉండటకు నీ పరిశుద్ధాత్మ నింపుదలతో బలపరిచి మేలు చేయమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 396 కీర్తన పాడుకుందాము. మన కీర్తన పుస్తకం నుండి 396 కీర్తన. దేవదాస పాలకార జారవే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రేక దేవుడా, స్తోత్రం 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 స్తోత్రమర్పణ, స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ. దిక్కులేని పాపి కొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితీవి అక్కట, జయం జయం జయమునందగా, జయం జయం జయమునందగా, కఠినులంత కుటిలము చేసి నిన్ను గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్యనెత్తిరా, ఇదే నాయడా ప్రేమ చూపితి, ఇదే నాయడా ప్రేమ చూపితి, ఎంత ఓర్పు ఎంత శాంతమా నాకై, పంతముతో బాపి కొరకు ప్రాణమీయగా, పాపిన్ నీదగు దాపు చేర్చవే, పాపిన్ నీదగు దాపు చేర్చవే, కలువరి గిరివరంబునా నాకై తులువను నా కొరకు ను సిల్వా, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. దేవదాస పాలక రజా రవి, జీవముల ప్రదాతవై ప్రకాశమందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక. 383వ కీర్తన పాడుకుందాము. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ. మన కీర్తన పుస్తకం నుండి 383వ కీర్తన. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావమగూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావమగూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణతించెదముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడా వని తెలిసి కరములెత్తి జెండగా మోడ్చి, పరమదేవుడా వని తెలిసి కరములెత్తి జెండగా మోడ్చి, శిరమును వంచి సరిగాను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దేనుడవయ్యో దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శత్రుమోకానిను చాటుకొని శిలువపై నిన్ను చంపగను. శత్రుమోకానిను చాటుకొని శిలువపై నిన్ను చంపగను. శాంతముతోని శత్రు
బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడే పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. చివరిగా 5వ కీర్తన పాడుకుందాము. నీతి గల యెహోవా కీర్తన పుస్తకం నుండి 5వ కీర్తన పాడుకుంటూ చివరి చరణానికి లేచి ఆరాధనను ప్రారంభించుకుందాం. మన కీర్తన పుస్తకం నుండి 5వ కీర్తన నీతి గల యెహోవా అని కీర్తన. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయు మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదలాగుడమియు రవియు జలదియు నాదులు గిరులను చక్కగా సగమాలంబగు దైవా నామము సర్వదా నోతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములనియు గర్వములు వీడి తలలు వంచుచున్నోర్విలోనుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతాతాండవ వాద్యములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు పొడమి
మొరలు పెట్టుచు దేవుని పరమసుని పాదములు సేవింతురు నీతి గల యెహోవా స్తుతి మే ఆత్మతో నర్పించుడి మే ఆత్మతో సేవించుడి ఇలను భక్తులు కొనియా బలము కలిగిన దేవుని వేళయో స్తుతివే తోడను విసగో చెందక చేయుడి నీతి గల యెహోవా స్తుతి మే ఆత్మతో నర్పించుడి మే ఆత్మతో సేవించుడి ఆత్మానే వికమేలు కొని శుద్ధాత్మయేసుని తండ్రి త్రిత్వమగున ఏక దేవుని హర్ష మనసేవి పావే నీతి గల యెహోవా స్తుతి మే ఆత్మతో నర్పించుడి మే ఆత్మతో సేవించుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపు. క్రీస్తు మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపు. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపు. మనమందరము కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేటుకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలుచుండి 95వ కీర్తన ఉత్తర ప్రచిత్రంగా చదువుకుందాం. ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి కీర్తన గ్రంథము 95వ కీర్తన ఉత్తర భాగంగా చదవండి. మరండి, ఎవరైనా ఒకరు రండి. మా మైక్ తీసు. 95వ కీర్తన 95వ కీర్తన ఉత్తర ప్రచిత్రం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము,
కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరము ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినట్ల ఎంత మేలు. అరణ్యమందు మేరీబా యొద్ద మీరు కఠినపరుచుకునినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకునినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. అచ్చట మీ పితరుడు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగితిని. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటున్నారు. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి ఈ వాక్యం ఇంత పర్యంతం. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది అందు ఎప్పుడు ఎల్లప్పుడూ నిండునట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. స్త్రీల్లో నుండి ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. ఎవరైనా ఒకరు ప్రార్థనలో నడిపించండి. ముందుకు వచ్చి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. మైక్ తీసుకో. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు, వందనాలు ప్రభ. నాయన ఇదిగో ప్రభ, బుధవారం నుంచి బుధవారం అంతా ప్రభ మమ్మల్ని సజీవ లెక్కలో నీ కృపలో బలపరిచి నాయన నీ కృపలో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభ. నాయన ఇదిగో ప్రభ నా తండ్రి, నాయన మరి 8వ నెల నాయన 12వ తారీఖు వరకు ఈ చివరి గడి వరకు మమ్మల్ని ఎంతగానో క్షేమంగా ఉంచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభ. నాయన ఇదిగో ప్రభ నా తండ్రి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి నాయన మాకిచ్చిన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో కూడు చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఇంకా రావాల్సిన వారిని కూడా నాయన వారి ఆసక్తి కలిగి రావటానికి నీ కృప దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. నాయన ఇదిగో నీ పరిశుద్ధ సన్నిధికి నిన్ను స్తుతించటానికి నీ కుమారులు ప్రభ ఎంతగానో నా ప్రభ నాయన వారి హృదయాల వలన గద్దించుకుని నీ పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఈ విధంగా నిన్ను స్తుతించి గణపరచాలని ఆసక్తి కలిగి రావటానికి నీ కృప దయచేయండి నాయన. రాని వారికి నాయన ప్రభ మరొక తరుణం దయచేయండి ప్రభ. వచ్చిన వారిని దీవించండి ప్రభ. నీ స్తోత్రాలైన. చిన్న బిడ్డలతో వచ్చారు నాయన తండ్రి, చిన్న బిడ్డలను దీవించండి. వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి అక్కల అవసరాలు నాయన, ఆపుతుల నాయన, వారి బలహీనతల నుంచి నాయన విడిపించి మీ దీవులను ఆశీర్వాదాలు పొందుకుని నీ కుమార్తెలనైనా మరి నాని పరిశుద్ధ స్థలంలో నుంచి వెళ్ళటానికి నీ కృప దయచేయండి తండ్రి. నాన్న స్త్రీల సమాజ కూడికని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కన్నీరు విడిచి నాయన మోకాళ్ళు వంచి నీ పాద సన్నిధిలో నాయన చర్చి కొరకు, చర్చి నిర్మాణం పని కొరకు, సంఘం కొరకు నాయన, మా సంఘ బిడ్డల కొరకు, గ్రామం కొరకు, దేశం కొరకు ప్రార్థించే కుమార్తెలుగా మీరు ఆవత్తుపరచండి ప్రభ. నీ స్తోత్రాలు నాయన. నాయన ప్రారంభ పాత్రలో ఉన్నారు, పాటల్లో మీరు ఉన్నారు నాయన. ఉత్తర పాత్రలు చదువుకుంటాక మీ కృపనిచ్చారు తండ్రి. ఇదిగో నాయన దైవజనులు మీరు నిలబెట్టుకునే ప్రభ నాయన. ఇదిగో నాయన మాకు కావాల్సిన ఆత్మని ఆహారం దయచేయండి తండ్రి. నాయన మీరు కుమారుడు మాట్లాడినప్పుడు మీరు కలబడి మాట్లాడండి ప్రభ. శక్తిని బలాన్ని ఇవ్వండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. రాకపోకల ప్రయాణం అందు మీరు తోడుగా ఉండండి తండ్రి. వారికి ఇచ్చిన భార్య బిడ్డలను దీవించండి, తల్లి గారిని దీవించండి, ఇచ్చిన 2 సంఘాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన.
ఇదిగో నా ప్రభునైనా శుక్రవారం ఎంతో ఘనముగా ప్రభునైనా మరి నిన్ను స్తుతించటాక మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఈ నెలలో ప్రభునైనా మరి నాయన లాస్ట్ మంగళవారం కూడా చక్కగా నాయన జరిపించుకుంటాక నాయన కాలనీలో మరి మంచి వాతావరణం కూడా దయచేయండి ప్రభు. నీ స్తోత్రాలు. ఈ విధంగా నాయన శుక్రవారం ప్రార్థనలు, బుధవారం ప్రార్థనలు, ఆదివారం ఆరాధన మరి ప్రతి ఒక్కనైనా మరి నెలలో ఈ విధంగా జరుపుకుంటాక నిన్ను స్తుతించి ఆరాధించుకుంటాక మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు నా తండ్రి నాయన మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి నాయన. మా కుటుంబాలని, మా యజమానులు, మా బిడ్డల్ని అయా మా నాన్న మా ప్రభు చదువుకునే బిడ్డలు రాకపోకలు ఎందుకు, చదువులో ఎందుకు జ్ఞానం అంది దయచేయండి ప్రభు. నీకు వందనాలు నాయన. గర్భిణీశీలి బాలంతల్ని జ్ఞాపం చేసుకోండి, చంటి బిడ్డలను జ్ఞాపం చేసుకోండి అయ్యా. గర్భబలం లేని వారికి గర్భబలాన్ని దయచేయండి తండ్రి. మా గ్రామంలో అనేక మంది బిడ్డలు బలహీనత కలిగి ఉన్నారు, వారికి సంపూర్ణ స్వస్థను దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. ఉద్యోగాలు చేసేవారిని రాకపోక ఎందుకు ప్రభు నీ కృప ఉంచండి తండ్రి. నాయన వివాహం అయిన బిడ్డలను, కొత్త దంపతులను దీవించండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూసే బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. మా సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి నాయన. చర్చ నిర్మాణం పని నాయన మరి మొదలు పెట్టినాడు నీ కృపా కాపుదల ఉంచి నాయన తగిన ధన సహాయాన్ని దయచేయండి ప్రభు. నీ స్తోత్రాలు. పనిచేసే వారిని మీరు జ్ఞాపం చేసుకోండి, శక్తిని బలాన్ని దయచేయండి నాయన. ఇదిగో ప్రభు డెలిగేట్ గారిని, CCCLS వారిని, స్థిర సమాజ వారిని, ఎవరి బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని, వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. నీ స్తోత్రాలైనా. మా సంఘం బిడ్డలందరినీ బలపరచండి నాయన. నీ ఆత్మతోనైనా అభిషేకించి ఆత్మతో బలపరచమని, ఎన్నికలేని నన్ను దీనిరాల ప్రార్థన ఆలకించమని, ఘనత మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి అడిగి వేడుకలు ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి 19వ వచనం వరకు ఎవరైనా ఒకరు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 19వ వచనం చివరి వరకు ఎవరైనా ఒకరు రండి అమ్మా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 19వ వచనం వరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ విధముగా ఉన్నది. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఈ తరం వారి వలన విసిగి మీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకుడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారై ఉందుము. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపం చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసం చేతనే మీరు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఈ వాక్యం ఎంత పర్యాయం. పాడుకుందాము. 135వ కీర్తన. రండి సువార్త సునాదముతో
కీర్తన పుస్తకం నుండి 135వ కీర్తన. రండి సువార్త సునాదముతో, రంజెలో సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రాజులో సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజెలో సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రంజెలో సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసి పాపలది వినమూర్తి. సువార్త సునాదముతో, రంజెలో సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు
యేసు దయా నిధి సన్నిధికి ప్రభు యేసు దయా నిధి సన్నిధికి యేసు జీవనముక్తికి మార్గం యేసే భక్తుల భక్తుల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగణమిన జన స్తోత్రం రాండి సువార్త సునాదముతో రాంజలో సిలువని నాదముతో తాంబూర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మమ్మల్ని ప్రేమించి కృప చూపించి నీ సన్నిధిలో ఈ రీతిగా ఉండటానికి మీరు అనుగ్రహించిన కృపకే నీకు వందనాలు. నీ పాద సన్నిధిని చేరుట కంటే ప్రభా మా జీవితంలో గొప్ప భాగ్యం లేదు నాయన. ఇంత గొప్ప ధన్యత నీ ఉచితమైన కృప చేత మీరు మాకు అనుగ్రహించారు. జీవమిచ్చి ప్రాణమిచ్చి నీ సన్నిధిలో నేను స్తుతించి ఆరాధించటానికి, నీ మాటలు విని ప్రభు మా జీవితాలను బలపరుచుకోవటానికి ప్రభా మీరు అనుకూలపరిచి ఇచ్చిన రాత్రి కూడికను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, బలపరచండి. వారి జీవితంలో ఉన్న దుఃఖాన్ని, బాధను, నాయన ఇబ్బందికరమైన ప్రతి పరిస్థితిని తొలగించి చీకటి త్రోసివేసి ప్రభు వెలుగుతో నింపండి, సమాధానపరచండి, ధైర్యపరచండి. ప్రభా ఏది కొరతగా ఉందో, కదువుగా ఉందో నీ బిడ్డల జీవితంలో వాటిని అత్యధికముగా అనుగ్రహించి బలపరచండి. ఈ రాత్రి నీ బిడ్డలు పొందుకునే ప్రతి ధన్యత, ప్రతి ఆశీర్వాదం నీ పాద సన్నిధి నుండి పొందుకునే కృపదాయిచ్చేయమని ధారాళముగా నీ బిడ్డలతో మాట్లాడి బలపరిచి మేలు చేయమని యేసు నామమున వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, రక్షకుడైన జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరొక బుధవారం మనమందరం ఈ రీతిగా కలుసుకోవటానికి, ఆ ప్రభు సహవాసంలో బలపరచబడటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని లేఖన భాగాలు చదివిన ప్రియులకు, ప్రార్థించిన తల్లి గారికి నా వందనాలు. చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మీరు కూడా పైన కూర్చోపోయినారండి. చైర్స్ ఖాళీగా ఉన్నాయి కదా, ఐదరు కింద అయినా కూర్చోండి, లేకపోతే అక్కడైనా కూర్చోండి. లేచి అక్కడికి వెళ్ళండి అమ్మ, కుర్చీలో కూర్చోండి, వెళ్ళండి. ఎక్కువ మీరు కింద కూర్చుని కొంచెం కాలు నొప్పి వస్తే నన్ను చూస్తే నాకు అదొకలాగా అయిపోతుంది. మీరు కింద కూర్చోలేరు కదా, వెరీ ప్లెయిన్గా ఉంది. దేవుని యొక్క మహాకృపలో మరొక బుధవారమున కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని పరిచర్యలో స్త్రీల సమాజానికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘ పరిచర్యలో ఎంతో సహకారులుగా ఉంటూ ఎన్నో ఆత్మీయమైన కార్యాలు చేపడుతూ ఉన్నప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నేను ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతోమందికి రక్షణ కలిగించే రీతిగా మీరు అనేకమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అదే రీతిగా వ్యక్తిగతంగా కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రి
మనము కొన్ని మాటలు జీవ గ్రంథం నుండి మనము జ్ఞాపకం చేసుకుని మన హృదయాలను ఆశీర్వాదకరంగా దేవుని వైపుకు త్రిప్పుకుందాం. దేవుడు మనం చేసే ప్రతి పనిని బట్టి మనల్ని దీవిస్తాడు. మనం ఈ రీతిగా ఉన్నామంటే మనలో దేవునికి ఇష్టమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రభు చూస్తూ వాటిలో మనల్ని బలపరుస్తూ దీవెనకరంగా నడిపిస్తూ ఉన్నారు. కొన్ని సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో దేవుడు మనల్ని క్షేమంగా బయటకు తీసుకుని వస్తాడనే దృఢమైన విశ్వాసంతో ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కార్యాలు పొందుకోవటానికి, దేవుని కొరకు మహిమకరంగా జీవించటానికి మరి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి 19వ వచనం వరకున్న భాగము అపోస్తుడైన పౌలు సంఘ విశ్వాసులకు మరి అద్భుతమైనటువంటి బోధ చేశారు. ఈ బోధ చాలా గొప్ప ధన్యకరమైనటువంటి బోధ. దేవుని వాక్యము మనల్ని 2 విధాలుగా చేస్తుంది. ఒకటి, దేవుని దగ్గరికి తీసుకుని వస్తుంది. రెండవది, దేవుణ్ణి మనతో పాటు తీసుకుని వెళ్ళే అవకాశం కూడా కల్పిస్తుంది. దేవుని దగ్గరికి మనం రావటానికి మనం సంపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితమై ఉండాలి. దేవుడు మన ఇంటికి రావటానికి దేవుని పరిశుద్ధతలో మనం పాలిభాగస్తులమై ఆ పరిశుద్ధత సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన గృహాలకు కూడా వచ్చి ఆ సహవాసాన్ని మన గృహాల్లో కూడా అనుగ్రహిస్తాడు. సమర్పించుకున్న బిడ్డలముగా దేవునితో కలిసి జీవించాలి. దేవునిని మన గృహాలలో కూడా తీసుకుని ఉండగలిగినటువంటి సహవాసం మనకి ఎప్పుడు ఉండాలి. దేవుడు గుళ్ళో ఉంటే చాలు, నా ఇంట్లో ఉండవసరం లేదు అనుకోవడం ఒక బలహీనమైన భక్తి. దేవుడు నా ఇంట్లో ఉంటే చాలు, నేను గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకోవడం మరింత దుర్మార్గమైనటువంటి పని. ఈ 2 సరైన దృక్పథంలో లేనప్పుడు అపోస్తుడైన పౌలు హెబ్రీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పటానికి మనం ఎలాగైతే బోధ చేసేటప్పుడు కొన్ని రెఫరెన్స్లు తీసుకుంటామో బైబిల్ గ్రంథంలో నుండి, మరి పౌలు భక్తుడు కూడా 95వ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటిని జ్ఞాపకం చేసి వాటి ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరిక, ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి హెచ్చరిక ఎలాగ ఉంటుందో ఈ హెచ్చరిక కూడా అటువంటిదే. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన వాక్య భాగాల నుండి యేసు ప్రభు వారు బోధించారు, ప్రవక్తల వచనాలను అపోస్తలులు కూడా బోధించారు. అటువంటి బోధ ఈ 3వ అధ్యాయంలో 95వ కీర్తనలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క జీవిత 40 సంవత్సరాల జీవిత అనుభవాలను తీసుకుని వచ్చి ఈ 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భావాన్ని 95వ కీర్తనలో ఉన్నటువంటి విషయాల చేత బోధిస్తూ ఉన్నాడు. 95వ కీర్తనలో మోషే భక్తుని ద్వారా ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి దావీదు భక్తుని ద్వారా తెలియబడిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం, అరణ్యమందు మరీబాద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలుసుకొనలేదని నేను అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఇవే మాటలు హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే 9వ వచనం, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, వారి వలన నేను విసిగి అంటాడు. దేవునికి విసుగు పుట్టించిన ఆ తరము, ఇలాంటి తరము అంటే దేవుని వెంబడిస్తారు కానీ దేవుని మాట వినరు.
మేము దేవుని బిడ్డలమే, కానీ దేవునితో వారికి పరిశుద్ధత సంబంధం ఉండదు. దేవుని యొక్క కార్యాలను, దైవ చిత్తాన్ని తెలుసుకుని దానిని వెంబడించినటువంటి ప్రజలు ఆ తరము ప్రజలు. 40 ఏండ్లు వారిని దేవుడు భరించి విసిగిపోయాడట. కరుణామయుడు, కనికిరాన్ని చూపించిన దేవుడు, 1000 తరముల వరకు కృప చూపుతాను అని చెప్పిన దేవునికి కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుకి విసుగు పుట్టించారు అని. ప్రభునందు ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు, నా చిత్తాన్ని వారు బయలుపరిచినప్పటికీ గ్రహించని హృదయం వారిది. కాబట్టి ఆయన కోపముతో ప్రమాణం చేశాడంట, వారు నా విశ్రాంతిలో ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వారెవరూ కూడా ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారు. 40 సంవత్సరములో ఈ జీవిత ప్రయాణంలో ప్రభునందు ప్రియులర, దేవునికి కోపము పుట్టించటం వలన ఏ వాగ్దానాన్ని దేవుడు చేశాడో ఆ వాగ్దాన ఫలమును ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు అనుభవించక దేవుడు ఒక తీర్మానం చేసేసాడట, వీరెప్పటికీ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదు అని. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత అనుభవాలన్నిటినీ దేవుడు పౌలు ద్వారా నేటి సంఘ విశ్వాసులకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు తెలియచేస్తున్నాడంటే, మీరు వారిలాగా ఉండవద్దు అని, వారిలాగా మీరు ఉండొద్దు. ఇది హెచ్చరికగా దేవుడు పౌలు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, 19వ కీర్తనలో దావీదు భక్తునికి కలిగినటువంటి హెచ్చరిక, ఎంత గొప్ప ధన్యత దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ చరణం, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప. హెచ్చరిక ఎప్పుడు కూడా నష్టాన్ని దూరపరుస్తుంది, ప్రమాదాన్ని తప్పిస్తుంది. మనము పెడచెవిని పెడితే, హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఎంత గొప్ప ధన్యతను పోగొట్టుకున్నారో మనము కూడా ప్రభునందు ప్రియులరా అటువంటి ప్రమాదం కూడా ఉంది, అటువంటి ధన్యతను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ఈ హెచ్చరికను దావీదుకి ఇచ్చినప్పుడు దావీదు తీసుకున్నాడట. అందుకని ఎంత గొప్ప ధైర్యంతో మాట్లాడుతాడు అంటే, నా ఆత్మను పాతాళములో నీవు విడిచిపెట్టవు, నా ఆత్మను కుళ్ళు పట్టనీయవు, నా ఆత్మ కృషించిపోదు. ఎందుకంటే నువ్వు ఏ వాక్యము ద్వారా నాకు హెచ్చరికనిచ్చావో ఆ హెచ్చరికను తీసుకుని నీకు నచ్చినట్లుగా నీ వాక్యానుకూలముగా నేను నడవటానికి తీర్మానం చేసుకున్నాను. మనకి ఎంత సుపరిచితమైన వాక్యం అండి దావీదు జీవితంలో. 119వ కీర్తనలో మాట్లాడుతున్న మాట, నీ వాక్యము నా పాదములకు, నీ వాక్యము నా త్రోవకు. అంటే వాక్యపు వెలుగు లేని మార్గములో వెళ్ళడు, వాక్యము చూపించని చోట అడుగు వేయడు. వాక్యపు వెలుగే అంటే చీకటి కార్యాల వైపు కానీ, చీకటిలో కానీ, అంటే ఎక్కడైతే దేవుని వాక్యము లేదో, ఎక్కడైతే దేవుని వాక్యము మార్గము చూపించదో అటువైపుకి వెళ్ళడు అన్నమాట. చీకటి విషయాలు ప్రభునందు ప్రియులరా, వాక్యము లేని చోట అంతా కూడా చీకటి కదా. బైబిల్ ఏం చెప్తుంది అంటే, చీకటి కార్యాలను గురించి మాట్లాడుతుంది. దేవుని వాక్యము ప్రకాశించింది మన మీద, ఇది వెలుగుకరమైన జీవితం అని చెప్పింది, ఇది వెలుగుకరమైన మార్గం అని చెప్పింది. ఆ మార్గంలో ప్రవేశించండి, ఆ మార్గంలో నడవండి. ఏది వాక్యము నీకు తేటపరిచిందో, ఏది వాక్యము నీ జీవితాన్ని బలపరిచి నడిపించింది, ఆ మార్గమే. ఇది దేవునికి ఇష్టం లేదు, వాక్యములో ఇలాగ లేదు కదండి. ఇది వాక్యానికి వ్యతిరేకమైతే అది చీకటే కదా, నేను ఎందుకు చేస్తాను, నేను ఆ పని చెయ్యను. ప్రభునందు ప్రియులరా, ఎంత గొప్ప ధన్యతో. అందుకని దావీదు చెప్తూ ఉన్నాడు, నీ వాక్యం వలన హెచ్చరికనందున నేను, వాటి వలన నాకు గొప్ప లాభం కలుగుతుంది, గొప్ప లాభం. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క
వాక్య సంబంధమైన బ్రతుకును మనం చూస్తూ ఉన్నప్పుడు బాలాకు బిలాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. బలాకు గొప్ప రాజు, బిలాము మంచి ప్రవక్త, దేవునికి అత్యంత ప్రియమైనటువంటి ప్రవక్త బిలాము. అతనితో దేవుడు మాట్లాడిన మాటలు, అతని యొక్క ఉద్దేశాలు మారిపోయిన తర్వాత దేవుడు మాట్లాడిన మాటలు చాలా భయంకరం. అబ్నేరు అనేటువంటి ఒక సేనాధిపతి ఉన్నాడు. దేవునితో ఉన్నప్పుడు మంచి సేనాధిపతిగా పనిచేశాడు. పాపములో పడిపోయినప్పుడు మరొక విధంగా ప్రవర్తించారు. దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేసిన ఇరువురు కూడా జీవితము ఎంత భయంకరంగా అగోచరమైపోతుందో. వాళ్ళు ఏమీ పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయలేదండి, పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయలేదు. మర్డర్ ఏం చేయలేదు, దొంగతనం ఏం చేయలేదు. వారు ఏం చేశారంటే దేవుని వాక్యానికి తమకు లాభకరంగా మార్చుకున్నారంతే. వారి పాప జీవితాన్ని కప్పిపెట్టే ప్రయత్నంలో దేవుని ఉపయోగించుకున్నారు. చీకటిలో జీవిస్తూ వెలుగుకరంగా బ్రతికే ప్రయత్నం చేశారు. దేవుని యొక్క దివ్యమైనటువంటి అవకాశాన్ని లోక సంబంధమైన ఆలోచనల కొరకు ఉపయోగించేశారు. అయ్యో, ఇలాగ చేయటము పాపమని వారికి తెలుసు, ఇలాగ నడవడం తప్పని వారికి తెలుసు. అయినా బిలాముకు పెంచుకుంటూ పోయాడు బహుమానము. భక్తిలో కూడా ధైర్యంతో దాన్ని ఎదుర్కొనాలి. అయ్యా, ఆ పని నేను చేయకూడదండి, నేను దేవుని ప్రవక్తగా పని నేను చేయను. ఒక్కసారి నువ్వు వచ్చి చూడు, ఎక్కడైనా అవకాశం ఉంటే నేను చెప్పిన పని చేయను. అవకాశం ఉన్నా నేను చేయకూడదండి, అవకాశం ఉన్నా నేను చేయకూడదు. నేను దేవుని సేవకునిగా అవకాశం ఉన్నా ఆ పాపం నేను చేయకూడదు. నేను ఇంకా వారికి ఏం చెప్పాలి? ఇశ్రాయేలీయులారా, మీరు మోయాబు దేశం గుండా వెళుతూ ఉన్నారు కదా, బాలాకు రాజు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కాబట్టి మీ ప్రయాణము దేవునితో సాగించండి అని ఇశ్రాయేలీయుల పక్షాన మాట్లాడవలసినటువంటి ఈ బిలాము దైవ పరిస్థితులను విడిచిపెట్టి లాభాన్ని ఉద్దేశించి బాలాకు రాజు ఇచ్చే బహుమానాన్ని కోరి ఇశ్రాయేలీయుల మార్గాన్ని, దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా నడిచాడు అంతే. క్రీస్తునందు ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి జీవితమో ఆ వ్యక్తిదో. మనం ఒకసారి ఈ మాటని చదువుకుందాం. నాతో కలిసి ప్రభునందు ప్రియులరా కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుండి చూసే ప్రయత్నం చేయండి. యోధా రాసిన పత్రిక, ఒకే ఒక పత్రిక ఉంది. ఆ పత్రికలో కూడా ఈ మాటలే మాట్లాడుతూ ఉన్నారు. 11వ వచనంలో యోధా రాసిన పత్రిక బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారట. బిలాము నడిచిన తప్పుడు త్రోవ అన్నారు. అంటే దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా అతని సాక్ష్యాన్ని పెట్టుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకమైనటువంటి జీవితము ఈ లోకంలో చాలా లాభాన్ని తీసుకుని వస్తుంది. బిలాముకు తీసుకుని వచ్చినట్లుగా బాలాకు రాజు ఇచ్చే బహుమానానికి ఆశపడి ఆ మార్గంలో వెళుతూ ఉన్నాడట. ఆ మార్గంలో దావీదు పలికినట్లుగా, నాయనా నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది, నా పాదములకు దీపమైనది. కాబట్టి నేను అందులో ఆతృతముగా వెళ్ళాలి, కానీ లోకములో బలాకు ఏర్పాటు చేసిన బహుమానము పొందే మార్గానికి ఆతృతపడి ఎంత భయంకరంగా బిలాము చనిపోతాడో. చరిత్ర ముగిసిపోయింది. ప్రభునందు ప్రియులరా, మనము కూడా కొన్ని పర్యాయాలు, అన్ని పర్యాయాలు కాదండి, కొన్ని పర్యాయాలు ఏం చేస్తామంటే మన లాభాన్ని దృష్టిలో పెట్టుకుని దైవ చిత్తానికి, మన ప్రార్థన జీవితానికి చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్ని పర్యాయాలు మన ప్రార్థనా జీవితం, ప్రభు దగ్గర ఏ మాటలైతే ప్రార్థన చేశామో అవి మనం మర్చిపోయామేమో, కానీ దేవుడైతే మర్చిపోడండి.
దేవుడు మర్చిపోలేదు. ఆ ప్రార్థనలన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు. మనం అనుకుంటాము ప్రార్థన చేయమన్నారు పాస్టర్ గారు, లేకపోతే ప్రార్థన చెయ్యాలని మనం చేసేసామేమో, కానీ దేవుడు మర్చిపోడండి ఎప్పుడు కూడా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో దేవదూత వచ్చి కొర్నేలికి చెప్తుంది, కొర్నేలి గారు, మీ యొక్క ధర్మ కార్యములను మీ ప్రార్థనలను పరలోకమందు జ్ఞాపకంగా ఉన్నాయట. మనం గోడ మీద రాసుకున్నాం దేవుని వాక్యాలు అని, గోడ మీద రాసుకున్నాం రెఫరెన్స్తో. అలాగే దేవుడు పరలోకంలో మన ప్రార్థనలన్నీ రాసుకుంటాడు, ఎవరేం ప్రార్థన చేసాం. అందుకనే దేవునితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ప్రభువుకి నువ్వు ఏది చెప్పినా అది నిజమై ఉండాలి. ఆ మాటలను నువ్వు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలో నాయన క్షమించు నాయన, బిడ్డల్ని క్షమించు నాయన అని 10 సార్లు ప్రభువుని అడుగుతాం. దేవుడు ఆ మాటను అంటాడు, క్షమించు నీవు అంటాడు. నువ్వు కూడా క్షమించు. నువ్వు ఎవరిని క్షమిస్తావో నేను క్షమిస్తాను ప్రభు అంటప్పుడు ఖచ్చితంగా నీవు ఆ భావంలోనికి రావాలి. దేవుణ్ణి క్షమించమని అడిగి నువ్వు క్షమించకపోతే ప్రార్థనకి విలువ ఎక్కడిది? కనుక మనము దేవుని దగ్గర ఏదైతే ఒప్పుకుంటామో అది ఖచ్చితంగా నిర్ధారణలోనికి తీసుకుని రావాలి. దేవుని వాక్యం చెప్తుంది, బిలాము తప్పు త్రోవ, దైవ సేవకు ఇశ్రాయేలుల మార్గానికి అడ్డెళ్ళిపోయాడట. ఎంతమంది పాడైపోయారండి ఇశ్రాయేలీలు. ఆ బిలాము చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ఎంతమందిని పాడు చేసిందో. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది వ్యభిచారులు అయిపోయారు, అనేక మంది పాపాత్ములు అయిపోయారు. ఒక వ్యక్తి చేసినటువంటి అన్యాయపు బోధ, కేవలము తనకు కలిగే లాభాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు. కానీ ఇశ్రాయేలు సంఘానికి ఎంత నష్టం జరుగుతుందో ఊహించుకోలేకపోయాడు. నేను బ్రతికితే చాలు, నా బహుమానం చాలు అనుకున్నాడు తప్ప ఇశ్రాయేలులో అనేక కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, దానికి నేనేం చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు. బిలాము చేసిన పాపము సామాన్యమైనది కాదు. ప్రభునందు ప్రియులరా, మనం అనుకుంటాం మనం నోటి మాట, మనం వదిలేటువంటి ఒక స్టేట్మెంట్, ఒక మాట ఒక కుటుంబాన్ని లేకపోతే ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేస్తుందేమో, ఆ వ్యక్తి పొందుకున్న ఆశీర్వాదాలను పోగొడుతుందేమో, ఆ వ్యక్తి ప్రభువులో బలపడే స్థితిని దిగజారిపోతారేమో. 1కి 10 సార్లు మనం మాట్లాడే మాటలు, క్రియలు స్వభావ సిద్ధంగా దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా. అందుకనే దేవుని వాక్యంలో ఈ మాటలే జ్ఞాపకం చేస్తున్నాడు, హెచ్చరికను చేస్తున్నాడట. దేవుడు విసిగిపోయాడట ఇశ్రాయేలుల వల్ల. బిలాము వంటి మనుషులు చాలా మంది ఉన్నారు. రెండవ సమూయేలు గ్రంథంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ప్రభునందు ప్రియులరా మనము జ్ఞాపకం చేసుకుంటే, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయమునకు తోడుకిని పోయి గిలాదు వారి మీదను, అషేరియుల మీదను, ఇజ్రాయేలు మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీల మీదను, ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసెను. సౌలు కుమారుడైనటువంటి ఈ ఇష్బోషేతును ప్రభునందు ప్రియులరా మనము చరిత్రలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సౌలు యోనాతాను ఇద్దరు చనిపోయారు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయారు. దావీదు చాలా బాధపడ్డాడు. అయితే దావీదుకు అప్పుడే అభిషేకం అయింది సమూయేలు ప్రవక్త ద్వారా. తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరంటే ఈ యొక్క దావీదు మహారాజే. అయితే ఈ అబ్నేరు అనేటువంటి ఒక వ్యక్తి కుట్ర పన్ని ఎక్కడ దావీదు రాజు అయిపోతాడేమో అని. అప్పటికే యూదులందరూ కూడా యోధా గోత్రం అంతా రాజుగా అతన్ని అంగీకరించారు. ఈ సేనాధిపతి అబ్నేరు సౌలు కుమారుని తీసుకువెళ్ళి అభిషేకం చేసి రాజుగా చేసేసాడట. ఎందుకు?
దావీదు ఎక్కడ రాజు అయిపోతాడో, దావీదు చేతిలోనికి రాజ్యం వెళ్ళిపోతే ఇంకెతని ఆటలు సాగవు. చాలా కుట్రపూరితంగా ఇష్బోషెతును మహారాజును చేసేశారు. రాజ్యము కొనసాగుతున్న సమయంలో ఇతనికి తెలుసు ఎంత గొప్ప మనిషో ప్రభునందు ప్రియులరా. ఈ మాటను కూడా చదువుదాం. ఇప్పుడు ఏమని మాట్లాడుతాడంటే 3వ అధ్యాయానికి వచ్చే సమయానికి 9వ వచనంలో, యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చను ఎడల. ఇది అబ్నేరు మాటలే, ఇది కూడా అబ్నేరు మాటలే. ఎందుకు ఇష్బోషెతును రాజును చేశాం? దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడని తెలిసి కూడా ఎందుకు నీవు ఈ పని చేశావు? ఇప్పుడేమంటాడు అంటే, నేను దేవుడు దావీదుకు చేసిన ప్రమాణమును దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బయర్షబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీద యోధా వారి మీద నేను స్థిరపరచెదనంట. ఇప్పుడు పట్టుకెళ్ళి నేను ఇచ్చేస్తానంటాడు. నువ్వే కదా ఇష్బోషెతును రాజును చేస్తావు, మరి ఇప్పుడెందుకు మళ్ళీ రాజ్యాన్ని తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి అప్పగిస్తారంటున్నావు? అంటే నిజంగా దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాలని తపనేనా, లేకపోతే నీకు కూడా బిలాము లాంటి ఏదైనా లాభం ఉందా? కొంతమంది ప్రభునందు ప్రియులరా, ఏదైనా లాభం కలిగితే ప్లేట్ తిప్పేస్తూ ఉంటారు, అటు ఇటు మార్చేస్తూ ఉంటారు. స్టెబిలిటీ ఉండదు. విశ్వాసంలో బలహీనులు అయిపోయినటువంటి వారు ఏం చేస్తారంటే స్థిరత్వం ఉండదు. ఎటు గాలి వేస్తే అటు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను దేవుని వాగ్దానాన్ని నెరవేర్చుతాను, దేవుడు దావీదుకు చేసిన ప్రమాణాన్ని నేను నెరవేరుస్తాను. మరి మొదటెందుకు అది గుర్తు రాలేదు అబ్నేరు? ఇప్పుడెందుకు గుర్తు వచ్చింది అంటే, పై వచనంలో చూడండి, ఇష్బోషెతుకు అబ్నేరుకు ఒక గొడవ వచ్చింది. ఆ గొడవ ఏమిటంటే 7వ వచనంలో, అయ్యా కుమార్తె రిస్పా అనే ఒక ఉపపత్ని సౌలుకు ఉండెను. నా తండ్రి ఉపపత్నిని నీవెందుకు ఈ తప్పు చేసావని ఇష్బోషెతు అడిగాడట. రాజు వెళ్ళి అబ్నేరును, ఎందుకు నీవి తప్పిదం చేస్తావు, ఇది తప్పయ్యా అబ్నేరు అని అడిగినప్పుడు ఈ సేనాధిపతి, నేను చేసిన తప్పునే చూపిస్తావా, నీవు ఎలాగో రాజుగా ఉంటావో నేను చూస్తానని ఇప్పుడు దేవుని ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడట. ప్రభునందు ప్రియులరా, మనకు కలిగిన కష్టాన్ని తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టకూడదండి. మనకు కలిగిన అవమానాన్ని బట్టి చూస్తూ ఉంటాం. కొన్ని స్టేట్మెంట్లు ఎలాగ పెడతారంటే, నీకు కలిగిన అవమానాన్ని అంతా దేవుడు తీసివేస్తాడు, ఆ జనముకు దేవుడు చేసినట్లు నీకు చేస్తాడు. ఇప్పుడు ఇష్బోషెతు అబ్నేరుకు మధ్యన గొడవంతా దేవుడు మర్చిపోయి అబ్నేరు చేసిన ప్రమాణాన్ని తీసుకుని వచ్చి నీకు చేసేస్తాడా? దేవుడు మనం ఆలోచించినట్లుగా ఆలోచిస్తాడా? ప్రభునందు ప్రియులరా, రాజును నీవే చేసావు, ఇప్పుడు ఆ రాజు నీ తప్పు చెప్పాడని చెప్పి తీసుకుని వెళ్ళిపోతున్నావా? ఇదే వాక్య భాగము ప్రభునందు ప్రియులరా. దావీదు దగ్గరికి నాతాను వెళతాడు. నాతాను, దావీదు మహారాజా, నీవు తప్పు చేసావయ్యా, ఆ పాపాత్ముడవు నీవే, ఆ పాపివి నీవే అంటే సింహాసనాన్ని దిగి ప్రార్థన చేసుకున్నాడు దావీదు మహారాజు. కానీ అబ్నేరు మాత్రం ఆ పని చేయలేదు. నువ్వు చేసిన తప్పని చెప్పగానే, నేనే తప్పంటావా, నిన్ను రాజును చేసి నేనే తీసి పారేస్తానని ఇప్పుడు వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. మనం పాపములో ఉండి మనము తప్పు చేస్తూ దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోకూడదండి. బలమైన ప్రార్థన ఏమిటి, దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏమిటి, అసలు మన జీవితంలో అత్యంత విలువైన ప్రార్థన ఏమిటి? దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవటానికి రాత్రింబగళ్ళు కన్నీరు కార్చి ఉపవాసాలుండి చేసే ప్రార్థన ఎప్పటికీ కాదు. గొప్ప ప్రార్థన ఏమిటంటే ప్రభునందు ప్రియులరా, సుంకరి చేసిన ప్రార్థన. నాయనా, ఆకాశం వైపు కనులెత్తుటకైనా నేను పాపిని ప్రభా,
నా పాపాలను క్షమించు నాయన. నీ వాగ్దానాలు నేను పొందుకోవాలంటే మొదట నేను క్షమించబడాలి. నేను క్షమించబడినప్పుడే నేను నీ వాగ్దానాలను పొందుకోక, క్షమాపణ లేకుండా నీ వాగ్దానాలు నేను ఎలా పొందుకుంటాను? అత్యంతమైన గొప్ప ప్రార్థన, నిత్య జీవం కొరకు నా పాపాలను క్షమించు నాయనా అని ఎప్పుడు ప్రార్థన చేస్తావో, ఎప్పుడు నీ హృదయ ఆలోచనలన్నీ దేవుడిచ్చేటువంటి నిత్యరాజ్యం వైపు కొనసాగిస్తావో, వాగ్దానాల చేత దేవుడి నిన్ను బలపరుస్తాడు. దివ్య వాక్య గ్రంథంలో నుండి దేవుడు చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానాలు మన జీవితం దగ్గరకు వచ్చి ఎందుకు ఆగిపోతాయి? మనలో క్షమాపణ పొందని పాపాలు ఉన్నప్పుడు. ప్రభునందు ప్రియులరా, మనము జ్ఞాపకం చేసుకుంటే అబ్నేరు రాజ ద్వారపాలకుల ఆ ముఖద్వారం దగ్గర చంపబడతాడు, చనిపోతాడు. చాలా భయంకరమైనటువంటి చావే అతనిది. అతడు చేసిన దోషము అటువంటిది. మనము ప్రభునందు ప్రియులరా కొన్ని హెచ్చరికలు దేవుడు చేస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికలతో మన జీవితాన్ని మనము జాగ్రత్తగా గడిపే ప్రయత్నాలు చేయాలి. దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను బోధన మనము జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనంలో రాయబడినటువంటి మాట, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. దేవుడు చేసిన హెచ్చరికలన్నీ నీకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ హెచ్చరికను తీసుకోమని ఇప్పుడు 12వ వచనంలోనికి వెళితే ప్రభు చెప్పినటువంటి మాట, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు. మనము జాగ్రత్త పడాలి. ఎప్పటి వరకు? ఈ లోకంలో ప్రభుని వెంబడించడం ప్రారంభించిన దినము నుండి ప్రభు సమీపాన్ని చేరేంత వరకు ఈ యొక్క జీవిత ప్రయాణం అంతటిలో కూడా ప్రారంభించేసాము. ప్రారంభంలో తీసుకున్న జాగ్రత్తలు మధ్య ప్రయాణంలో మరింత ఎక్కువ కావాలి. మన చివరి దశ దేవుణ్ణి చేరుకునేంత వరకు ఆ జాగ్రత్తను మనము కలిగినే ఉండాలట. దేవుని వాక్యములో కొన్ని మాటలు చూడండి. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అంటాడు. ఎంత భయంకరమైన హృదయమో హెచ్చరిక చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు అయ్యా. దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని జీవితం వారిది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బయటకు తీసుకొచ్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపిస్తా ఉన్నాడు. ఎందుకు ఆ మొరీబా దగ్గర, మిస్బా దగ్గర వారు ఉన్నారు అంటే 95వ కీర్తనలో నీటి కొరకు, భౌతికమైన మరి దప్పిక కొరకు వారు దేవునితో తగాదా పెట్టుకున్నారట, వివాదం పెట్టుకున్నారు అంట. దేవునితో సఖ్యత లేదు వారికి. దేవుని యొక్క ఆలోచనలు సరైన విధానంలో వారు గ్రహించుకోలేకపోయారు. 95వ కీర్తన ప్రభునందు ప్రియుల 7వ వచనంలో రాయబడిన మాటలు, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంతో మేలు. అయితే ప్రభునందు ప్రియులరా, మరీబా యొద్ద, అరణ్యమందు మరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు, విశ్వాసులారా అని, సహోదరులారా అని సంబోధిస్తూ వారు దేవుణ్ణి విడిచిపోవునట్టి అవిశ్వాసము కలిగినట్లు మీరు దేవుణ్ణి విడిచిపెట్టి పోవద్దు అంటాడు. నిజంగా మనము విశ్వాసులము అయితే ప్రభుని విడిచిపెట్టే స్థితి లేకపోతే ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు ఇన్ని కుర్చీలు ఖాళీగా ఎందుకుంటాయి? దేవుని ఎడల మన నిజమైన భక్తి కలిగిన వారమైతే ప్రార్థన లేకుండా మనం ఎలా బ్రతకగలుగుతాం? దైవికమైన ఆలోచనలతో సహవాసం లేకుండా ఎలా బ్రతుకుతాం? ఎంత నిర్లక్ష్యం అంటే దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకుంటారు. నీటి కొరకు దేవునితోనూ దేవుని సేవకుడైన మోషే దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నారట. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఈ మాటలన్నీ రాస్తారు. వారు సనుగుడు దేవుడు విని కోపము పుట్టించి అంతగా దేవునికే కోపం పుట్టించారు. నీటి కొరకు
ఈ దప్పికతో మమ్మల్ని అరణ్యముతో చంపడానికి తీసుకుని వచ్చావా అని ప్రభు మీద కోపం పెట్టుకున్నారు. మనము కొన్ని పర్యాయాలు దేవుని మీద కోపం పడుతూ ఉంటాం. మనకు కలిగిన నష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి. తప్పంతా మన వల్లే జరిగిపోతుంది, కానీ దేవుడి మీద వెంటనే కనపడ్డు కాబట్టి ఆయన మీద వేసేస్తూ ఉంటాం నేరం. అంటే వెంటనే మాటలు ఇవ్వడు కదా, వెంటనే సమాధానం ఇవ్వడని ఆయన మీద నేరం వేసేస్తూ ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని, క్షమాపణ గుణాన్ని పరీక్షిస్తూ ఉంటాం. ఎంత నిర్లక్ష్యం అండి, ఎంత భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటాము కొన్ని పర్యాయాలు. ఇది అపరిశుద్ధమైనది, ఇది తప్పని తెలిసి కూడా చేసిస్తూ ఉంటాం. అదే సనుగుడికి ప్రారంభం. ఒక్కసారి వారి హృదయాలను పరీక్షించుకుని ఉంటే బాగుండును. ఈరోజు నేను దేవుని సన్నిధిలో సజీవుగా ఉన్నాను అంటే ఇది దేవుని కృప కదా. ప్రాణమిచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, వస్త్రమునిచ్చిన దేవుడు, ఊపిరినిచ్చిన దేవుడు నాకు కావలసిన ఇవ్వడా? దేవుడు ఆలోచనలతో నన్ను బలపరచుడా? అన్యజనులు వేటి కొరకు ఏడుస్తూ ఉన్నారో విశ్వాసులైన వారు కూడా వాటి కొరకు ఏడుస్తూ ఉన్నారు. ప్రభు చెప్తా ఉన్న మాట, మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటే నీతి రాజ్యాలను విడిచిపెట్టి శారీరకమైనటువంటి దప్పిక తీర్చుకోవటానికి ప్రభునందు ప్రియులరా ఎంత భయంకరంగా మనము లోకంలో తిరుగుతూ ఉన్నాము. దేవుని యొక్క ఆలోచనలు విడిచిపెట్టాం, దేవుని ఉద్దేశాలను విడిచిపెట్టాం. ఎక్కడికి వెళ్ళాలి ఇశ్రాయేలులు? దేవుడిచ్చే వాగ్దాన దేశాన్ని చేరుకోవటానికి దాని మీద దృష్టి పెట్టాలి. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారు నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు దప్పిక వచ్చినప్పుడు దప్పిక ఇవ్వడా? ఆకలేసినప్పుడు ఆహారం ఇవ్వడా? ఏనాడు పస్తులున్నాం, ఏనాడు తక్కువగా జీవించాం. ప్రతిదీ దేవుడిస్తూ ఉన్నాడు. బిడ్డలు క్షేమంగా ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, ప్రతిరోజు ఆరోగ్యకరమైన భోజనం తింటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కొద్దిపాటి దూరంలో తట్టుకోలేని పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోతాం. మేము వినలేదు అనటానికి సాక్ష్యం ఏమిటంటే దేవుని దగ్గరికి వారు రాలేదు కాబట్టి. మేము వినలేదు అని చెప్పటానికి దేవుడు మాకు కావలసినది చేయలేదని మానేశారు అంతే. కాబట్టి ఇప్పుడు పౌలు సంఘానికి ఏమి చెప్తూ ఉన్నాడంటే, దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయమో మీలో ఉండనేమో జాగ్రత్తగా పరీక్షించుకొని, నాయన ఏమి ఉన్నా లేకపోయినా నీవుంటే నాకు చాలు ప్రభువా. నీటి కన్నా నీవు గొప్పవాడు, నా ఆహారము కంటే నీవు గొప్పవాడు, నాకు ఇచ్చే వస్త్రము కంటే నీవు గొప్పవాడు, నేనుండే నివాసము కంటే నీవు గొప్పవాడు. ప్రభునందు ప్రియులరా, ప్రతి శనివారము, ప్రతి మంగళవారము ప్రార్థనలు జరిపించడానికి నాకు చాలా భయము. మొదటిగా చాలా భయం అండి. ఎంత భయము అంటే, ఒకవేళ దేవుని పరిచర్యకు పిలిచిన పరిచర్యకు ఎక్కడైనా ఏదైనా విషయంలో నేను సరిగా పని చేయనేమో అన్న భయము ఎక్కువ. నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దాన్ని పోషించుకోవటానికే సేవ చేస్తే గనక నా అంత తక్కువ సేవకుడు ఇంకొకటి ఉండడండి. అంత పనికిమాలని సేవకుడు కూడా నాలాంటి వాడు ఇంకొకటి ఉంటాడు. దైవ సేవ అనేది కేవలం ఆయన నామ మహిమ కొరకే, ఆయన శిలువ రక్తం ఎక్కడెక్కడ వృధా కాకుండా ఉండటానికే, సంఘము దేవుని మహిమ కొరకు కట్టబడటం కొరకే. ప్రభునందు ప్రియులారా, ఒక ఆయన అన్నారు, సేవ ఎక్కడైనా చేస్తారండి. ఎక్కడైనా చేస్తాం. టెంట కింద సంఘము కూడా సంఘమే. ఓ పెద్ద బిల్డింగులు కడితేనే సంఘం అండి? కాదు. ఒక టెంట వేసుకుని అందులో కూడుకుని ప్రార్థన చేయడం కూడా సంఘమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడైనా పరిచర్య చేయాలి, ఎవరికైనా పరిచర్య చేయాలి. అది కదా దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. విశ్వాసిగా నీ జీవితం కూడా అంతే. దేవుని కంటే ఏది నీ జీవితంలో ఎక్కువ కాకూడదు. అలా ఎక్కువైన నాడు దేవుని కంటే నీవు దేనిని ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని కోల్పోయే పరిస్థితి వస్తా ఉంటుంది. ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనం చదివితే అక్కడ రాయబడినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన. ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు
సమీపించు వరకు. ఈ మాట చూడండి, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా వ్రాయిస్తూ ఉన్నాడు. యాకోబు ఇస్సాకు రెబెక్కాల యొక్క కవల పిల్లల్లో ఒకటి. ఎంత ముద్దుగా పెంచుకున్నారో పిల్లల్ని. యవన ప్రాయంలోనికి వచ్చారు. వారు యవన ప్రాయంలోనికి వచ్చే సమయానికి ఇస్సాకు కొంచెం మందదృష్టి వచ్చింది అంతే. ఆ మందదృష్టిని తప్పుగా ఉపయోగించుకున్నాడట యాకోబు. అయ్యో, నా తండ్రికి సరిగా కనబడటం లేదు, నడవలేడు, బురదలో కాలేస్తాడేమో, లేకపోతే తప్పుగా తీసుకుంటాడేమో, కాబట్టి నేను చేతి కర్రలాగా పని చేయాలి అనుకోవాలి. అంతే కదండి. వృద్ధాప్యంలో ఉన్న తాతయ్యల దగ్గరికి పిల్లల్ని పంపుతున్నారా? ఎలా పంపుతారు? వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకునేలాగా ఉన్నారా? ఈ ముసలోడితో మాకెందుకని ఇలాగ చెప్తా ఉన్నారు. ఎంత తప్పు కదండి. యాకోబు ఆ మందదృష్టిని ఉపయోగించుకుని తప్పుడు వ్యవహారం చేశాడు. తన్ను తాను చూపించుకోలేదు. అన్నను మోసం చేసి పారిపోయి వెళ్ళిపోయాడు. బేతేలుకు వెళ్ళిపోయాడు. బేతేలు నుండి పద్దనరాముకు వెళ్ళాడు. పద్దనరాములు 21 సంవత్సరాలు. తండ్రిని ఎలాగ మోసం చేశాడు, అన్నను ఎలాగ మోసం చేశాడో అలాగే మోసపోయాడట. మందదృష్టిని మోసం చేసినట్లుగా కంటికి కనపడకుండా లేయని పెళ్లి చేసుకున్నాడు. ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఎలాగ నువ్వు అన్నను మోసం చేసావో అలాగే నీ ఉద్యోగంలో నీవు మోసపోయావు. నీకున్న స్థితిని అంతా పోగొట్టుకున్నావు. 21 సంవత్సరాలు కష్టపడిన సంపాదన పట్టుకుని ఎలాగ తండ్రి నుండి పారిపోయావో అలాగే మళ్ళీ అర్ధరాత్రి బయలుదేరి పారిపోయేస్తావున్నట. వస్తూ ఉన్నప్పుడు మరిచిపోయాడు. ఇప్పుడు తన అన్న 400 మందితో ఎదురుగుండా వస్తూ ఉన్నట. ఎదురుగుండా వస్తున్నటువంటి అన్నను చూచి భయపడి, మనం చదివితే ప్రభునందు ప్రియులరా ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక్కసారి నేను చదువుతాను, మీరు కూడా చదవండి. 32వ అధ్యాయము, ఆదికాండం 32వ అధ్యాయము 13వ వచనం నుండి. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నైన యాషావు కొరకు కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడిగాడుదలను, 10 గాడిద పిల్లను తీసుకొని మందను వేరువేరుగాను తన దాసుల చేతకు అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పి అందరిని ముందు పెట్టేశాడట. ఇంకా 33వ అధ్యాయానికి వచ్చే సమయానికి ప్రభునందు ప్రియులరా, అప్పుడు అతడు తన పిల్లలను లేయాను, రాహేలుకును తన 2 దాసులకు అప్పగించి అందరూ ముందు పంపేసి ఇతను వెనక్కుండిపోయాడట. ఎందుకు? అన్నయ్య వచ్చి చంపేస్తాడు. సంపాదించినదంతా కూడా భయపడి అప్పగిస్తా ఉన్నాడు. నేను ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులరా, నిజమే, చాలా సందర్భాల్లో దైవికంగా మనం బ్రతకనప్పుడు అక్రమార్జన అంతా కూడా అలాగే అప్పగించవలసి వస్తుంది. మనం ఆగిపోయి మనం బ్రతకడం కోసం సంపాదించిన సంపదంతా మనం ఎవరికైతే శత్రువులుగా ఉన్నామో వాళ్ళకి అప్పగించే ప్రయత్నం. ఎంత డబ్బులండి, ఎంత డబ్బులు కడుతున్నారు హాస్పిటల్లో. మొన్న ఒక తల్లి కట్టింది, అయ్యగారు బంగారం అంతా అమ్మి హాస్పిటల్లో ఖర్చు పెట్టాను, బంగారం అంతా అమ్మేసి హాస్పిటల్ ఖర్చు పెట్టానండి. అమ్మ, ఎప్పుడైనా దేవుడికి ఒక 10 రూపాయలు కానుకేసావా? ఎప్పుడైనా వేసావా? ఎప్పుడు వేయరు. 70,000 ఖర్చు పెట్టానండి. నేను ఆగిపోవటానికి నేను సంపాదించిందంతా ముందు పెట్టవలసి వచ్చిందండి. ఎంత భయంకరమైన పరిస్థితో కదండి. ఎందుకు అలా జరిగింది యాకోబు జీవితంలో? వెనకుండిపోయిన వాడు 33వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఇప్పుడు ముందర నడుస్తూ ఉన్నాడట. తాను ముందర నడుచుచు తన అన్నైన యాషావును సమీపించు వరకు అంటాడు. ఇప్పుడు వెనకలేడు, ముందుకు వచ్చాడు. కారణము ఒక రాత్రి దేవునితో చేసిన బలమైనటువంటి ప్రార్థన వెనక దాగుకున్న వ్యక్తిని తీసుకుని వచ్చి ముందుకు నడిపించింది. ముందర జీవించేటట్లు, ముందర నడిచేటట్లు చేసిందట. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసం లేని జీవితము ప్రార్థన లేమి వలనే, ప్రభుతో గడపలేని స్థితి వలనే వెనక జీవించేటువంటి ప్రమాదాలు ఉన్నాయి.
కనుక క్రీస్తునందు ప్రియులరా, హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన లేమి, దేవునితో సఖ్యత లేని జీవితాలు, దేవునితో సమర్పణ లేని జీవితాలు, ఒకవేళ ప్రభుకి కోపము పుట్టించే పనులు, దేవునికి కోపం పుట్టించినప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడు చెప్తూ ఉన్నాడు, వారెప్పటికీ నా విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు చెప్పినట్లుగా ఒకవేళ మన ప్రవర్తన జీవితాన్ని ఎన్ని చేసినా వాటన్నిటినీ మర్చిపోయి దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఎప్పుడు కలుగుతుందంటే ప్రార్థన ప్రభుతో ఒక మంచి సహవాసం లేని జీవితం. ప్రభునందు ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ప్రభుకి నమ్మకంగా బ్రతకాలి. సేవకుడు, పాస్టర్ గారైనా, విశ్వాసి అయినా మనకిచ్చిన పనిలో నమ్మకంగా పనిచేయాలి. నాకు మీరు చేస్తున్న సహకారాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తాను. చాలా ఎన్ని గొప్ప కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రభు కొరకు మనము జీవించాలి, ప్రభు కార్యాలు చేయాలి. మనము పొందుకున్న రక్షణ అనుభవాన్ని ఇతరులకు పంచి ఇవ్వటంలో మన నిజమైన విశ్వాసం బయటకు వస్తుంది. మనము గనక ఆ సహవాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఉంటే గనక ప్రభునందు ప్రియులరా, కొద్ది కొద్దిగా చీకటిలోనికి జారిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ రాత్రి నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. నీవు దేవుని సన్నిధి సమీపాన్న దేవుని వాక్యం వలన హెచ్చరిక పొందిన నీవు బలమైన విశ్వాసిగా మార్పు చెందటానికి ప్రార్థన ఒక ఆయుధం చేసుకో. దేవుని యొక్క వాక్యముతో నీ జీవితాన్ని ప్రతిదినము కట్టుకో. ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి, ప్రభా ఈ విషయంలో నన్ను క్షమించు నాయనా. ఏ పాపంలో నీవు క్షమించబడతావో అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ కొద్ది కష్టం వచ్చినా కంగారు పడవలసిన అవసరం లేదు. దేవునితో ఒక సమాధానకరమైన స్థితిని నిర్మించుకుంటే దుష్టుడు నీ మీదకి రాలేడు, దుష్టుడు నిన్ను జయించలేడు. దేవుడు మన పట్లటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. బుధవారం రాత్రి ప్రార్థనలో ఉంటాం, శుక్రవారం ప్రార్థనలో ఉంటాం, ఆదివారం ప్రార్థనలో ఉంటాం, ఎవ్రీ సెకండ్ సాటర్డే ఉంటాం, ప్రతి చివరి మంగళవారం ఉంటాం. ఎన్ని గొప్ప ప్రార్థనలో. ఇవి సరిపోవు మనకి, వాస్తవానికి ఇవి సరిపోవు. దావీదు మహారాజు అంటాడు, దినానికే 3 పర్యాయాలు ప్రార్థన చేస్తాడట. ఎంత ఎక్కువ ప్రార్థనలో ఉంటావో, ఎంత ఎక్కువ దేవుని వాక్యములో బలపడతావో అంత పరిశుద్ధంగా జీవిస్తావు. అప్పుడు నీ సహవాసాన్ని ప్రభు ఇష్టపడతాడు. దేవునికి పరిపూర్ణమైన సమర్పణతో దేవుని దగ్గరకు వస్తావు. బిలాములాగా తప్పుడు త్రావులో వెళ్ళవు, అబ్నేరులాగా దేవుని వాగ్దానాన్ని తప్పుడుగా ఉపయోగించుకోవు. సరైన రీతిగా దేవుని మార్గంలో ఉండటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. మా కానుకలు సేకరించిన తదుపరి మనం ప్రార్థన చేసుకుందాం. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మౌవు వేయుదుము. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, జయము మనకు జయమే. యెహోవా మందిరావరణములో
ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిరావరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. దిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. మా ప్రార్థన చేసుకుంటాము. అందరము లేచి నిలబడదాం. చివరి ప్రార్థన. మహోన్నతుడు, మా రక్షకుడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు నాయన. ఈ రాత్రి మీరు మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో మేము ఈ రీతిగా ఉండటానికి ప్రభా మీరు అనుకూలపరిచి ఇచ్చిన కృపకే నీకు వందనాలు. జీవము కలిగిన మా తండ్రి, నిన్ను విడిచిపెట్టే అవిశ్వాసము కలిగిన స్థితి నాయన, ప్రార్థన లేమి, వాక్యపు హెచ్చరిక లేని జీవితంలో నుండి ప్రభా మమ్మల్ని బలపరిచి నీ సహవాసములో పరిశుద్ధ ప్రార్థన జీవితము, వాక్య ధ్యానము కలిగిన బిడ్డలముగా ఉంటూ ప్రతి పాపాన్ని, ప్రతి సాతానుని ఎదిరించి నాయన నీ కొరకు జీవించగలిగిన ధన్యత మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ బిడ్డలు ప్రభు ఈ స్థలములో చేస్తున్న ప్రార్థనలు, బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు, సమాధానం కొరకు, క్షేమము కొరకు ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నారో ప్రతి ప్రార్థనకు గొప్ప సమాధానం దయచేయండి. బిడ్డల చదువులను ఆశీర్వదించండి, కుటుంబ జీవితాలను ఆశీర్వదించండి. ప్రభా నూతన గృహాలు నిర్మించుకుంటున్న నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఘనమైన కార్యాలు జరిపించండి నాయన. గర్భిణీ స్త్రీలను, బాలింతలను ఆశీర్వదించండి. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండే కృప దయచేయండి. విదేశాలను బిడ్డలకు కావలసిన సంపూర్ణమైన క్షేమమునివ్వండి. ప్రతి బుధవారం ప్రభా కేవలము నిన్ను ప్రేమించి నీ అందు భక్తి విశ్వాసముతో ఇదిగోనైనా ప్రార్థనా జీవితంతో నీ సన్నిధికి చేరిన ప్రతి తల్లిని బట్టి నీకు వందనాలు. నిండైన నీ కృపను ప్రభా వారికి అనుగ్రహించి వారి కుటుంబాలకు దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. ఆరోగ్యమును, క్షేమమును, సమాధానము దయచేయండి. ఆయన సంఘమును, సంఘ కార్యక్రమాల్లో నీ బిడ్డలు చేస్తున్న కార్యాలను బట్టి ప్రభా అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించి మేలు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు నేడు మనిది మాకు దయచేయండి. మా యెడల పాపము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోధన లేక ఆజ్ఞను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘమంతటికి చేయబడిన ప్రార్థనలకు, జరుగుతున్న ఆరాధనలకు నిత్య సన్నిధి, సమాధానము, దీవెనలతో తోడై ఉండును గాక. ఆమేన్. మా అందరికీ వందనాలు.